సర్జు అన్న, అనవసరంగా మీరెందుకు వెళ్ళి కలుపు మొక్కలు పీకుతున్నారు? మీరు పెద్ద పెహల్వాన్ అని ఒప్పుకుంటాను, కానీ ఈ కలుపు మొక్కల ముందు మీరు చిత్తుగా ఓడిపోయారు. చంపక్లాల్, నోరు మూస్తావా? సర్జు అన్నయ్య బాడీ చూడు, దాని ముందు ఈ కలుపు మొక్కలు ఒక లెక్కే కాదు. ఇవాళ 2 లీటర్ల పాలు తక్కువగా తాగారు, అందుకే రేపు చూడు కలుపు మొక్కలన్నీ నరికేస్తారు. కూలి పనులకు వచ్చేవాళ్ళు ఎక్కువ డబ్బు అడుగుతున్నారు, అందుకే నేనే చేయాల్సి వస్తోంది. ఆ వ్యవసాయ అధికారి చెప్పారు 45% పంటని కలుపు మొక్కలు తినేస్తున్నాయట. అలా జరగడానికి వీల్లేదు. రేపు అందరికీ కబురు చేయి, కలుపు మొక్కలు పీకాల్సిందే. సిద్ధంగా ఉండండి. అలాగే అన్నా. అలాగే అన్న. రంగంలోకి దిగండి, వేగంగా కానివ్వండి, పని వాళ్ళే పూర్తవ్వాలి. హే సర్జు అన్నా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను ధనియా. పెహల్వాన్ అంటే వ్యాయామం చేయాలి. సాంకేతికత ఉన్న ఈ ప్రపంచంలో నువ్వెందుకు కష్టపడుతున్నావు? నా కొడుకు బిజు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివాడు. వాడు చెప్పాడు, కొత్తగా మెరుగైన కొరియన్ టెక్నాలజీ వచ్చిందట. కలుపు మొక్కలన్నిటినీ మాయం చేసేస్తుందట. దాని పేరు ప్యాంకోర్. ఏ ఊరు దని అన్న? అరే ఏ ఊరు కాదు, దాని పేరు ప్యాంకోర్. బయోస్టెడ్ వారు తయారు చేసిన కలుపు మొక్కల వినాశుని. పొలంలో ఉన్న కలుపు మొక్కల్ని చంపేస్తుంది. అంటే ఇలా ఒక్కొక్కటి పేకనక్కర్లేదా? కలుపు మొక్కలన్నీ ఒకేసారి నాశనం చేస్తుందట. అరే నేను చెప్పేది నిజం, కలుపు మొక్కలన్నిటినీ నాశనం చేస్తుంది. అలాగా, ఇది వివిధ రకాల విలన్ అనుకుంటాను. అవును, గడ్డి జాతి కలుపు, వెడల్పాకు కలుపు, తుంగ, ఊదా అన్నీ నాశనం అవుతాయి. ఇలా చూడు ధనియా, ఈ విదేశీ ఉత్పత్తుల మీద నాకు నమ్మకం లేదు. నేను నమ్మాలనుకుంటే ఆధారం చూపించు. మీరు అడుగుతారని ఎదురు చూస్తున్నాను. దగ్గరలో ఉన్న ఒక పొలంలో ప్యాంకోర్ వాడాం. నేను అక్కడికే వెళుతున్నాను. కావాలంటే మీరు నాతో రండి. సరే, అలాగే. మీరు రండి. ఇదిగో, మీరు పని కానివ్వండి. రండి 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 రండి, ఇటు చూడండి. చెప్పండి, ఈ పొలం మీద మీ అభిప్రాయం ఏంటి? ఓరి నాయనా, విచిత్రంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఏంటి ధనియా ఇది? ఇది ఎలా సాధ్యం? బీజు నాకంతా నేర్పించాడు. రండి మీకు నేర్పిస్తాను. ఇలా చూడండి, మీకు తెలుసు కదా, కలుపు మొక్కలు మట్టిలోని సారాన్ని, నీటిని పీల్చేస్తాయి, అవునా? అందుకే దిగుబడి తగ్గిపోతుంది. ప్యాంకోర్ మిమ్మల్ని వీటన్నిటి నుంచి కాపాడుతుంది. ధనియా అన్న, మిగతా మందుల్లో లేనిది ఈ ప్యాంకోర్ లో అదనంగా ఉన్నది ఏంటి? కలుపు మొక్కల్ని చంపి మిగతా మందులు శక్తివంతమైనవి కావు. కొన్ని మొండి కలుపు మొక్కలనవి చంపలేవు. అంటే ప్యాంకోర్ సర్జు అన్న కంటే బలమైనదా? అరే ఊరుకోండి, ఈ చెంపకి ఇలాగే వాగుతూ ఉంటాడు. సరే గాని నాకు ఇది చెప్పు, దీన్ని ఎలా వాడాలి? అరే ఇక్కడ కాదు, నా పొలంలో వేసి చూపించు. పద పద. సరే పదండి, అర్థమయ్యేలా చెప్తాను. కలుపు మొక్కకి 3-4 ఆకులు రాగానే మనం ఈ ప్యాంకోర్ని వెయ్యాలి. అంటే శత్రువు బలశాలి కాకముందే మనం దాడి చెయ్యాలి. దీన్ని మొత్తం పొలంలో సమానంగా పిచికారీ చేయాలి. మంచి ఫలితం రావాలంటే 24 గంటల్లో పొలంలో నీరు పారేలా చేయాలి. ధనియా, ఈ సమస్య తీరడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఎందుకంటే నాకు అస్సలు టైం లేదు. కుస్తీ ఛాంపియన్షిప్ కి రెడీ అవ్వాలి. 2 వారాలే ఉన్నాయి. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? ఇందులో వేగంగా ఆరబెట్టే ర్యాపిడ్ యాక్షన్ కొరియన్ టెక్నాలజీ ఉంది. ఇది కలుపు మొక్కల్లోకి వెళ్లి దాని పెరుగుదలని నాశనం చేస్తుంది. 30 నిమిషాల్లో కలుపు మొక్కలు దీన్ని పీల్చుకుంటాయి. 24 గంటలలో మందు ప్రభావం మీకు కనిపిస్తుంది. ఇంకే ఉంది, 3-4 రోజుల్లో కలుపు మొక్కలన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి. 7 నుంచి 14 రోజుల్లో వేళ్లతో సహా నాశనం అయిపోతాయి. భలే ధనియా అన్న, భలే. నువ్వు అద్భుతమైన విషయాన్ని చెప్పావు. ప్యాంకోర్ ని చల్లుదాం, కలుపు మొక్కల్ని నాశనం చేద్దాం. ఈ యుద్ధంలో కూడా గెలుపు మనదే. సోదర సోదరీమణులారా, ఈ సంవత్సరం కుస్తీ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. 2 పహిల్వాన్లు తలబడుతున్నారు, ఆక్రోషంగా ఢీకొంటున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ పోటీలో గెలిపేవరితో ఇంకాసేపట్లో తేలిపోతుంది. సర్జు ఇప్పుడు అద్భుతంగా శత్రువుని పట్టుకున్నాడు. చూసారా, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సర్జు అన్న ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. సర్జు అన్నయ్య ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. ఛాంపియన్షిప్ విజేత సర్జు అన్న, కలుపు మొక్కల యుద్ధంలో విజేత ప్యాంకోర్. ప్యాంకోర్ కలుపు మొక్కల్ని సర్వనాశనం చేస్తుంది. ఇక పొలాలకి ఏ సమస్య ఉండదు. ఇకపై కలుపు మొక్కలతో ప్యాంకోర్ యుద్ధం చేస్తుంది.